ఎందుకైతే తరిమి కొట్టాలని ఎందుకైతే అంటున్నామో మేము, ఇవాళ హిందువులు ఏది బిజినెస్ కూడా చేయలేని పరిస్థితి. ఇలా ఏ బిజినెస్ ల చిన్న స్థాయి నుంచి పట్టుకొని పెద్ద స్థాయి వరకు కూడా బిజినెస్ లు ఫ్యాక్టరీల వరకు కూడా ఇలా హిందువులు ఏ బిజినెస్ చేసినా లాస్ట్ లో ఉన్నారు. దానికి కారణం స్పెషల్ గా బంగ్లాదేశీయులే. ఎందు గురించి అంటే ఇవాళ ఈ బంగ్లాదేశ్ వాళ్ళంతా కూడా ఈ చుట్టుపక్కల ఉన్న బంగ్లాదేశ్ మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కూడా ఇలా వీళ్ళని ఏమైందంటే కొందరు ఎంఐఎం నాయకుల చేతులలో వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళకి ఆధార్ కార్డులు కానివ్వండి, రేషన్ కార్డులు కానీ అన్ని చేసేయడం జరుగుతుంది. దాంతో పాటు ఇవాళ ఏ లేబర్ అయినా కానీ ఇక్కడ స్థానికంగా దేశంలో ఉన్న లేబర్లు ఎవరు వర్క్ చేయాలన్నా మినిమం 600-700 తక్కువగా చేసే పరిస్థితి లేదు వాళ్ళు. కాకపోతే ఈ బంగ్లాదేశీలోని వీళ్ళని వాళ్ళ చేతులలో గుప్పెట్లలో పెట్టుకొని 300-350 రూపాయలు డైలీ వేజెస్ గా ఇచ్చి ఇవాళ మన హిందువులు ఏది కూడా చేయలేని పరిస్థితులలో వాడి ఇవాళ కూరగాయల బండి దగ్గర నుంచి ప్రతి ఒక్కడు కూడా లేబరు, పాలు, ఎక్కడైనా డైరీ ఫార్మ్స్ లలో అన్ని దగ్గర కూడా వాళ్ళు లేబర్ తక్కువలో పని చేయించుకొని వాళ్ళని బెదిరించి ఎంఐఎం నాయకులు వాళ్ళతో తక్కువలో పని చేయించుకొని వాళ్ళు తక్కువలో ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. మనం అదే వస్తువు పాలు 100 రూపాయల లీటర్ మనం ఇవ్వలేకపోతున్నాం. మన ఇలా యాదవ్ సోదరులు కానీ హిందూ సోదరులు ఎవరు కూడా అదే మనం ఎట్లనైనా ఖండించాలి. మనం అంతా కూడా ఉనికిడి అనేది పోతుంది. ఇవాళ జాగ్రఫికల్లీ కూడా బెంగాల్లో మొత్తం కూడా డిస్టర్బ్ అయి ఉన్నాం మనం. ఇవాళ రాబోయే రోజులలో నరేంద్ర మోడీ గారు బెంగాల్లో అడ్డుకట్టను వేస్తారనేసి మా పూర్తి నమ్మకం ఉంది. జై శ్రీరామ్.